అక్క జనమంతా బాయి చుట్టూ చేరిర్రు. ఎటు చూసినా ఒక్కటే అరుపులు కీకలేన పడుతున్నాయి. కొంపదీశ బాయిల పులిపడ్డదా సింహం పడ్డదా అని పరిశాన్ కాకురి. ఇగో గీడంగా నడుముకు తాడేసుకొని పైకి వస్తుండు చూడు, గీడేగా బాయిల దునికింది. అగో వీనికి అంత తిప్పలేమొచ్చే, కొంపదీసి లవ్ల ఫెయిల్ అయిందా లేకుంటే పరీక్షల ఫెయిల్ అయిందా అని అనుకోకురి. బైకు కోనియలేదని గీ పని చేసిండు గీ సాల్మాన్ అనే సోడిగాడు. అసలు ముచ్చట్లకు పోతే సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం మామిడికి అనే ఊర్లుండే గీ మోతవారికి ముడ్డి కింద 32 ఏండ్లు అయినా సూత ఇదివరకు దాకా సొంతంగా బండి లేదు. దీంతోని దినం వాళ్ళ అమ్మని బీడిసుక తింటుండట. బైక్ కోనిస్తావా లేకుంటే బాయిల దునికి సావాలనా అని బేరుచుడు పెడుతున్నట. అట్లా పొద్దుకి ఇదే రాశాంగం. దీంతోని యాస్టగా ఉన్న తల్లి నా తాన పైసలు లేవురా ఊరికే వర్రియకు అని అన్నదట. అంతే, నేను అడిగితే పైసలు లేవంటవా అని ఉరికిపోయి బాయిల దునికిండు. ఈతొచ్చునో ఏం పాడో గాని ఒడుపుతోని ఫుట్బాల్ పైపును పట్టుకుండు. ముచ్చటెరిక ఇంటోళ్ళు ఆలీలను తోలుకొని బాయికాడికి ఉరికొచ్చారు. అయినా సరే సాల్మాన్ గాడు మాత్రం మంకు పట్టిడవలే. ఫుట్బాల్ పైపు పట్టుకొని చెప్పు ఇప్పుడన్నా కోనిస్తావా లేకుండా ఆయనతో మునిగి సావాలనా అని బెదిరిస్తుంటే ఆలీలుండి ఏ కోనిస్తే రారా పిల్లగా మొదలు పైకిరా అని చెప్పిరు. లే మీరు చెప్పుడు కాదు గా ముచ్చట మా అవ్వ చెప్పాలని కండిషన్ పెడితే దిక్కు లేక తల్లి సుతసారే అన్నది. దీంతోని తాళ్ళేసి పైకి గుంజిర్రు. కానీ చూడుర్రి, ఇయ్యాల రేపు 5-10 వేలు కడితే కొత్త బండి వస్తుంది. నెల ఇన్ని కట్టి కూడా సరిపోతుంది. మరి గాయంతో కూడా సోయి లేదంటే వీన్ని ఏమంటారో మీ ఇష్టం. ఇక